హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. నేను త్వరగా దేవుడు నా హృదయంలో పెట్టిన చిన్న తలంపు ఈ రాత్రి మీ మధ్యన మీ మనసుల్లో పెట్టేసి వెళ్ళాలని నేను ఆలోచన చేస్తున్నాను. గడిచిన 3 పూటలు దేవుడు అద్భుతమైన విషయాలు మీతో మాట్లాడారని నేను విని ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునిలో మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? ఈ ఉదయం పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను దేవుడు మనతో మాట్లాడారు. దేవుడు మాట్లాడా, పాస్టర్ గారు మాట్లాడారండి? పాస్టర్ గారిని గుర్తుపెట్టి ఇంకొక విషయాన్ని చెప్పాలి. అన్నగారికి ఇందాక అన్నారు పిల్లబచ్చా పాస్టర్ గారు, పెద్ద బడా పాస్టర్ గారు అని. దైవ సేవకులు ఎవరో బడా పిల్లబచ్చాలు ఉండరండి, దైవ సేవకుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. పెద్ద సేవకులు చిన్న సేవకులు ఉండరండి. అనుభవం కలిగిన సేవకులు, అనుభవం కొంచెం తక్కువ సేవకులు, అంతే. అందరూ సేవకులే. దేవుని దృష్టిలో అందరూ ఉదయాన్నే పనికొచ్చినోడు ఉన్నాడు, మధ్యాహ్నం పనికొచ్చినోడు ఉన్నాడు, సాయంత్రం 1 గంట ముందు పనికొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు అందరికీ ఒకటే జీతం ఇచ్చాడు, అవునా కదా? దేవుని దృష్టిలో అందరూ సేవకుడు. ఎవరి తలాంతు దేవుడు వానికి. మీ పాస్టర్ గారికి ఉన్న తలాంతు నాకుండదు, నాకున్నది ఆయనకు ఉండదు. ప్రతి సేవకుడు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడే. సేవకుడు మాత్రమే కాదు, మీరు కూడా. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. దేవుడు మిమ్మల్ని మీలాగనే చేశాడు. చాలామంది అంటారు నేను ఆయనలా ఉండాలండి, ఆ పాస్టర్ గారిలా ఉండాలండి, ఆ విశ్వాసం. ఎవరు వద్దండి. నువ్వులానే దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. మంచిది. నేను త్వరగా దేవుని లేఖన ధ్యానానికి వెళ్ళిపోదాం. ఉదయకాల సమయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతూ చర్చను ఒకసారి చూసినప్పుడు ఒక మాట నన్ను ఆకర్షించింది. మీరు ఎంతమంది ఈ మాట చదివారో నాకు తెలియదు, కానీ ఒకసారి అందరూ చదవండి. క్రీస్తు పుట్టుకకు ఒక ఆనవాలు ఉంది, మరి నీవు మారినావు అనడానికి నీకు ఒక ఆనవాలు. ఆ మాట దగ్గర నేను ఆగిపోయానండి. ప్రభా నేనేం మాట్లాడాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మధ్యాహ్నం ప్రభు నా ఒక్క మాటని నా హృదయంలో పెట్టి అలా బ్రూడింగ్ అంటారే, కోడి పెట్ట గుడ్ల మీద కూర్చొని పొదుగుతూ ఉంటుంది కదా, అలా ఒక్క మాట దగ్గర నేను ఆగిపోయి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ మాట మీద మనం ధ్యానం చేద్దాం. ఇందాక సహోదరులు ఆరాధన చేస్తూ కూడా ఆ మాటని మరలా ప్రస్తావన చేశారు. ఏమనంటే మనం మారాలి, మారు మనసు పొందాలి, అలా లేకపోతే దేవునికి ఇష్టలేము అవ్వలేము అనే విషయాన్ని మాట్లాడారు. రండి ఈ రాత్రి మరొకసారి ప్రభు హృదయంలో ఉండే ఒక ఆలోచన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి నాటి మన పఠన భాగంగా, ధ్యాన భాగంగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి అందరం ఆ లేఖనాన్ని తెరిచి చదువుదాం. మీ గ్రంథాలను తెరిచి ఆ మాటలు అలా ఉన్నవో లేవో పరిశీలన చేయండి. నేను ఆ మాటలు చదువుతున్నాను, నేనే చదువుతాను, మీరు శ్రద్ధగా ఆ మాటలు వినండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఇలా రాయబడింది. ఆయనను నాయందు బయలుపరకను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చే ముందు ఎంతమంది ఆశగా నాయన ఈ రాత్రి నాతో మాట్లాడవా అనుకొని వచ్చారు? ప్రార్థన చేసుకొని వచ్చారా? మరొకసారి చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి. అందరూ అడగాలండి, యేసయ్య నాతో మాట్లాడవా? ఈ రాత్రి ఏం చెప్పబోతున్నావో, ఏం మాట్లాడాలనుకుంటున్నావో, నా జీవితంలో నువ్వు ఏది చెప్పాలనుకొని, ఏది మార్చుకోవాలనుకొని, నేను ఎలా ఉండాలనుకొని నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో యేసయ్య ఆ నీ మాటలు నాకు అర్థమయ్యేలా చేయండి ప్రభు అని ఒక చిన్న మాట అందరూ ప్రార్థన చేయాలి. నాతో మాట్లాడండి యేసయ్య, నాతో మాట్లాడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించిన వాడా నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి మీ దయను కోరుకొని నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నా.
కూడా గొప్ప టెంపుల్ అండి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన టెంపుల్, దేవాలయాన్ని సొలొమోను కట్టేశాడు. దేవాలయాన్ని కట్టిన తర్వాత సొలొమోను దేవుని దేవాలయంలోకి బలర్పించి కొన్ని లెక్క పెట్టలేనంత బళ్ళు అర్పించిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, ప్రభువా నీ కనుదృష్టి దేవాలయం మీద ఉంచు అని 6-7 రకాల ప్రార్థనలు చేశాడు. దేవుడు అన్ని ప్రార్థనలకు జవాబిచ్చి ఆఖరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? సొలొమోనా, నువ్వు నాకు నచ్చిన పని చేసావయ్యా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా అండి? సొలొమోను దేవుని మెప్పు పొందిన కారణం చేత నీకేం వరం కావాలో కోరుకో సొలొమోను అనగానే సొలొమోను వరం కోరుకున్నాడు. అయ్యా, ఇంతమంది జనాంగాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదయ్యా, నాకు దయచేసి జ్ఞానాన్ని ఇవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సొలొమోనుకి దేవుడు అంత గొప్ప వరం, అది మామూలు వరం అనుకుంటున్నారా అండి? సొలొమోను కంటే ముందు అంత జ్ఞానవంతుడు లేడు. సొలొమోను తర్వాత ఇప్పటి వరకు ఐన్స్టీన్ కూడా సొలొమోను కంటే తక్కువ జ్ఞానమే. దేవునికి స్తోత్రం. ఏమండి, సొలొమోను అంత జ్ఞానవంతుడు మరలా పుట్టలేదండి. దేవుడే చెప్పాడు, నీ తర్వాత అంత జ్ఞానవంతుడు ఉండడు, నీకు ముందు అంత జ్ఞానవంతుడు లేడు, అంత జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. అంత గొప్ప వరాన్ని సొలొమోను ఎలా పొందుకోగలిగాడయ్యా అంటే సొలొమోను దేవుణ్ణి మెప్పించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేశాడు. ఈ రాత్రి నేను మరలా మీ ముందు ప్రతిపాదిస్తున్నాను, దేవుడు మనలో సంతోషించాలంటే దేవుని ఆశ తీర్చాలి. దేవునికి స్తోత్రం. రైట్, చాలా బాగుంది పాస్టర్ గారు. ఏంటి దేవుని ఆశ అంటే నేను చదివించాను. ఏంటి దేవుని ఆశ అంటే మన ద్వారా తన కుమారుని లోకానికి చూపించాలనుకోవడం. దేవునికి స్తోత్రం. ఎలాగా? మన ద్వారా. ఏమండి పాస్టర్ గారు, అలా హీరోని చూపించమనండి. నా కటింగ్లో హీరోని చూపిస్తాను, డ్రెస్సింగ్ స్టైల్లో హీరోని చూపిస్తాం, హీరోయిన్లు చూపిస్తాం. యేసుప్రభుని ఎలా చూపించగలమండి? ఆయన చూపించాలంటే తెల్లటి అంగి వేసేసుకోవాలా, గడ్డం పెంచేసుకోవాలా, కర్ర పట్టేసుకోవాలా, గొర్రె పిల్లలు చేతులు పట్టుకొని పోవాలి. ఎవరు చెప్పారు మీకు ఆయన ఎలా ఉంటాడండి? దేవునికి స్తోత్రం. నేను అంటాను, యేసుప్రభుని లోకానికి చూపించడం అంటే మన వేషంలో కాదండి. ఎలా కాదు? అందరూ చెప్పాలి. ఎలా కాదు? వేషము అంటే మన శరీర ధారణ కాదు, ఆహార్యము కాదు, మన జీవితం ద్వారా దేవుణ్ణి చూపించగలగాలి. దేవునికి స్తోత్రం. చాలామంది పాస్టర్ గారులు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటారు, అయ్యా ఈ మధ్యకాలంలో సంఘాల్లో నూతనాత్మలు రావట్లేదు, రక్షణ కరువైపోతుంది, దేవుళ్ళలోకి వచ్చే వాళ్ళు తక్కువైపోతున్నారు, ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది కూడా సరిగ్గా ఉండట్లేదు అని అంటే సింపుల్ అండి. రక్షణ కార్యం జరగాలంటే మనలో నుంచి యేసుప్రభు లోకానికి కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆదిమ సంగమ కాలంలో 12 మంది శిష్యులు, 120 మంది శిష్యులు, 500 మంది శిష్యులు, వాళ్ళ జీవిత కాలాన్ని, వారి యొక్క పరిచయాన్ని మీరు గమనిస్తే వారు మాటలు కాదండి, చాలామంది వాళ్ళలో నుంచి యేసుప్రభుని చూశారు. దేవునికి స్తోత్రం. పేతురు యోహానుల కోసం మనం చదువుతాం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో సద్దుకాయులు, పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు పేతురు యోహానులు చూసినప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారు. ఎలా కనబడ్డారు అని అంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడింది, వాళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు వీళ్ళు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. మాటలు కాదండి, మన చేతల ద్వారా యేసుక్రీస్తుని చూపించాలా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవదేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? నీలో నుంచి తన కుమారుని లోకానికి చూపించాలనుకుంటున్నారు. ఎంతమందికి ఈ మాట అర్థమైందండి? ఎంతమందికి ఈ మాట అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థమైతే గుండె గుబేలు అనాల. ఏంటి ప్రభా ఇలాంటి పనికిమాల జీవితంలో ఎందుకు ఈ మాట అన్నానంటే, గుళ్ళో ఎంత గుండ్రంగా ఉంటామో గుడి దాటి బయటికి వెళ్ళాక మనంత అద్భుతంగా ఉండేవాళ్ళు ఇంకొకరు ఉండరండి. మన యొక్క భక్తి జీవితాన్ని ఎక్కడ చూపించాలో తెలుసా? గుళ్ళో కాదండి, గుడి బయట. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత భక్తిగా ఉన్నావో, దేవునికి ఎంత ఇష్టంగా బ్రతుకుతున్నావో చూపించాల్సింది గుళ్ళో కాదు, గుడి బయట లోకంలో చూపించాలా. దేవునికి స్తోత్రం. మార్కెట్లో చూపించాలా, కుళాయిల దగ్గర చూపించాలా, తోటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చూపించాలా. నీలో యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులకు కనబడాలా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు, అలా కనబడితే ఇంకొకరు నువ్వు దేవుని మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. ప్రభువును చూసిన వారు ప్రభు దగ్గరికి రావాల్సిందే.
నేను ఒక విషయాన్ని విన్నాను. ఏంటనంటే, ఒక యవ్వన దంపతులు ఉద్యోగం రీత్యా వేరొక ప్రాంతానికి వెళ్ళారట. విన్న సంగతి అండి, నాకు తెలియదు, నేను విన్నాను, మీకు చెప్తున్నాను. ఒక యవ్వన దంపతులు వేరే ప్రాంతానికి ఉద్యోగం రీత్యా వెళ్ళి ఒక ఇంట్లో అద్దెకున్నారంట. వాళ్ళు ప్రభువుని ఎరిగినటువంటి యవ్వన దంపతులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రోజు ఏ ఇంట్లో అద్దెకుంటున్నారో ఆ ఇంటి పక్కనే మరొక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఉంటారండి, ముసలోళ్ళు ఉంటారు, ఇద్దరు బిడ్డలు లేరు, అనగా కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరు, ముసలోళ్ళు ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళు రోజు ముసలావిని పలకరించి వెళ్ళిపోతూ ఉంటారు. ఓ 2 రోజులు అయ్యింది, ఓ ముసలావిడ కనబడట్లేదు ఇంట్లో. ముసలాయన పెద్దగా కనబడట్లేదు. ఎందుకు అని ఒకసారి యవన దంపతులు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ముసలాయన ఇద్దరు కూడా జబ్బు వచ్చి, అనగా రోగం వచ్చి మంచాన్ని పడి ఉన్నారండి. వాళ్ళకి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. వీళ్ళు అనుకున్నారు, సరే వీళ్ళకి కోలుకునే వరకు, వీళ్ళు బాగుపడే వరకు మేము ఏదో ఒక పని చేయాలి అనుకొని వీళ్ళిద్దరు వెళ్ళి ఉదయాన్నే ఇల్లు గుమ్మాలు చక్కగా తుడిచి కావాల్సిన వంట చేసి వాళ్ళిద్దరికీ భోజనాన్ని పెట్టి వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా ఒక 1 నెల రోజులు వాళ్ళు బాగుపడేంత వరకు వాళ్ళకి అన్ని పరిచర్య చేశారు. వాళ్ళు బాగున్నాక తిరిగి వీళ్ళ పనిలో వీళ్ళు ఉండిపోయారు. ఒకసారి పెద్ద ఆయనకు అర్థం కాలే, ఏంటి వీళ్ళు ఎవరో నాకు పెద్దగా తెలీదు, వీళ్ళకి మాకు పెద్ద పరిచయం లేదు, కానీ వీళ్ళు మా కోసం ఎంత సేవ, ఎంత పరిచర్య ఎందుకు చేశారు అని, కొంపతీసి మా ఆస్తి మీద ఏమైనా కన్నేశారా అనుకుని డౌట్ వచ్చి ముసలోడికి వాళ్ళని పిలిచాడండి. పిలిచి, ఏవయ్యా మీరెవరో మాకు తెలీదు, మేము మీకు పెద్ద పరిచయం లేదు, కానీ మీరు మాకు ఎంత పరిచర్య ఎందుకు చేశారు? మా ఇల్లు తుడిచారు, మా ఒళ్ళు తుడిచారు, మాకు కావాల్సిందల్లా చేసి పెట్టారు, మేము బాగుండేంత వరకు పరిచర్య అంత చేశారు, ఇంత ప్రేమ మీరు మా పట్ల ఎందుకు చూపించారయ్యా అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? ఇది మా దేవుడు మా పట్ల చూపించిన ప్రేమ అండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పిన మాట ఒకటే అండి, ఏంటో తెలుసా? ఇది మా దేవుడు మా పట్ల చూపించిన ప్రేమ. ఒకప్పుడు లోకంలో మేము ఇలాగే ఉన్నాం, జబ్బుతో, పాపం అనే జబ్బుతో ఉన్నాం. మా దేవుడు మా మీద ప్రేమ చూపించి మమ్మల్ని రక్షించాడండి. ఆయన చూపించిన ప్రేమలో కొంచెం మేము మీకు చూపించాం అంతే. ఆ పెద్ద ఆయన ముసలావిడ ఇద్దరు అప్పుడే వాళ్ళతో చెప్పారు, ఆ దేవుడు ఎవరో కానీ మాకు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఏంటి మీ దేవుడు ఇంత ప్రేమమయుడా, ఇంత ప్రేమ ఉన్న దేవుడు ఎవరో మాకు కూడా కావాలి, మేము ఆ దేవుడిని నమ్ముకుంటాం. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చూపించారండి? వాళ్ళల్లో యేసయ్య ప్రేమను చూపించారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా అండి? మనలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని ఇతరులకు చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రభువులోకి వస్తారండి. వాళ్ళు రావడం మాత్రమే కాదు, మనలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడితే దేవాది దేవుడు మన పట్ల ఆయన సంతోషిస్తాడు, మనకు కావాల్సినవన్నీ వచ్చేతనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు సంఘంలో గమనిస్తూ ఉంటారు, సంఘంలో 100 మంది ఉంటే అందులో 10 మందికో 12 మందికో వెంటనే కావాల్సినప్పుడు వెంటనే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, దీవుల మీద దీవెనలు, వాళ్ళ ప్రార్థనలు జవాబులు వచ్చేస్తూనే ఉంటాయి. కొంతమంది ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబులు రావు. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు కానీ వాళ్ళ జవాబులు రావు. అంటే ఒకటే సీక్రెట్ అండి, ఎవరు ప్రభువుకి ఇష్టంగా ఉంటారో దేవుని లేఖనం చెప్తుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. రోమాపత్రిక 8:28 రాయబడింది, తను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకై. దేవుని లేఖలో రాయబడింది, తను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. ఏమండి ఇవన్నీ దేవుని మాటలా కాదంటారా? హలో, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎవరు సంతోష పెడతారో వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. అందుకు దేవుని ఆశ తీర్చాలి. దేవుని ఆశ ఏంటో తెలుసా? మనలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి కనిపించాలి. చాలా బాగుంది పాస్టర్ గారు, మాలో యేసుక్రీస్తు కనబడాలని మేము కూడా అనుకుంటున్నాం. అది ఎలా? మేము ఎలా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి చూపించగలుగుతాం? నేను త్వరగా కొన్ని మాటలు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన ద్వారా కనబడడం కోసం మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. ఏం చెప్పమన్నాను? హల్లెలూయా కాదండి. ఏమవ్వాలి? మనం మారాలి. ఇక్కడ చదివాం, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, పుట్టాడు అని చెప్పడం ఆనవాలు ఉంది. మరి మనం మారాము అని చెప్పడానికి మన దగ్గర కూడా కొన్ని ఆనవాళ్ళు ఉండాలి.
మనం మారితేనే, మన బ్రతుకు మారితేనే, మన జీవితం మారితేనే యేసుక్రీస్తు ప్రభువారు మనలో నుంచి బయటికి కనిపించగలుగుతారు. అలా కనిపించడానికి మనం మారాలి. మనం మారాము అని చెప్పడానికి మన దగ్గర కొన్ని రుజువులు ఉండాలి. అవునా కదా? నేను మందు మానేశానండి అన్నారు ఒక ఆయన వచ్చి మన దగ్గర. ఏమన్నాడు? మందు మానేశాను పాస్టర్ గారు అన్నాడు. ఆడ తర్వాత రోజు నుంచి మనం మందులో కనబడకూడదు. అవునా కదా? మరలా ఇంకొకసారి ఎప్పుడైనా మందులో కనబడుతుంటే అర్థం ఏంటి? ఆడు మారలేదని అర్థం. మారాము అని చెప్పడానికి ఖచ్చితంగా ఒక రుజువు కనబడాలండి. నేను త్వరగా ఆ రుజువులు చెప్పేస్తాను, వినండి. మొదటి మాట మారాలి. ఆ మారడంలో ప్రభు దగ్గర మనకు కనబడాల్సిన రుజువులు ఏంటో తెలుసా? నెంబర్ 1, దైవజనులు మార్నింగ్ గుర్తు చేశారు, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి ఒకసారి, ఏం కలిగి ఉండాలి అంటే ఏంటండి పాస్టర్ గారు? పరిశుద్ధత అంటే ఏంటి? చాలామంది చాలా రకాల ఎబ్రివేషన్లు చెప్తూ ఉంటారు. తెల్లని వస్త్రాలు వేసుకోవాలి పాస్టర్ గారు. ఏం వేసుకోవాలండి? ఒంటి మీద బంగారం అన్నీ తీసేయాలండి, అన్నీ సమర్పించేసుకోవాలా? అదా అండి పరిశుద్ధత? అయ్యి బాబాయ్, మాంసం తినకూడదండి. ఏం తినకూడదు? ఒక ఆయన అన్నాడు మాతో వచ్చి, మాంసం తింటే పరిశుద్ధత పోతుందంట, మాంసం మానేస్తే పరిశుద్ధత వస్తుందంట. మరి అలా అయినా ఎక్కడ ఉందో నాకు తెలియదు బైబిల్లో. నేను ఇప్పటికి 34సారి బైబిల్ చదువుతున్నాను, ఇప్పటిదాకా నాకు కనబడలేదు ఒకసారి కూడా. ఏమండి పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? సింపుల్గా పాపం లేకుండా బ్రతకడం. దేవునికి స్తోత్రం. ఏంటి పరిశుద్ధత అంటే? పాపానికి దూరంగా బ్రతకడం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. దేవుడు లేకుండా చెప్తుంది, నేను పరిశుద్ధుడను కనుక. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో విసిరిన ఛాలెంజ్ ఇప్పటికి అలాగే ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? దేవునికి స్తోత్రం. ఆయన పాపం లేనుడండి. పాపుల మధ్యనే ఉన్న, పాపులతో సహవాసం చేసిన, పాపులు రక్షించడానికి లోకానికి వచ్చి పాపులతోనే తిరిగిన పాపం లేనివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్తాను, మనకు దగ్గరలోనే బీచ్ ఉంది కదండి, ఉందా లేదా? రైట్. బీచ్లో చాలా పడవలు వెళ్తుంటాయి. బీచ్లో ఎన్ని పడవలున్నా, సముద్రంలో ఎన్ని పడవలున్నా ఏం ప్రాబ్లం లేదండి. పడవలోకి సముద్రం వస్తే, హలో నా మాట అర్థమవుతున్నాయా? సముద్రంలో ఎన్ని పడవలున్నా పడవకి ఏ ప్రాబ్లం లేదు. కానీ పడవలోకి సముద్రం వస్తే ఏమవుతుందండి? ఆ తర్వాత ఆ పడవ ఉండదు అక్కడ. మన బ్రతుకు అంతేనండి. లోకంలో మనం ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, కానీ లోకం మనలో, అదే పాపం లేకుండా బ్రతకడం. దేవునికి స్తోత్రం. పాపం లేకుండా బ్రతకాలి చాలామంది. అందుకే పాస్టర్ గారు నేను ఈ లోకానికి వేరుగా, దూరంగా, సెపరేట్గా ఒక్కనే, ఎవడు చెప్పాడు? లోకంలోనే ఉంటున్నా పవిత్రంగా బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం. యోసేపు ఎక్కడ ఉన్నాడండి? అన్యుల మధ్య ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, ఎవ్వరు చూడని ప్రదేశంలో ఉన్నాడు, అసలు దేవుని ప్రజల దగ్గరలో లేని ప్రదేశంలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా అండి? పాపం లేకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా ఉన్నాడు. దానియేలుని జ్ఞాపకం చేసుకోనండి. ఏమండి, పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. రాజుగారి ఆజ్ఞ వచ్చింది ఖచ్చితంగా మీరు తినాలని. ఏమండి, ఆయన ఏమన్నా తెలిసిన అపవిత్రుడను కాకుండానట్లు ఇది నాకు వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపానికి దూరంగా పోయిన మహాభక్తులు అయ్యారండి. ఈరోజు పాపానికి దూరంగా వెళ్ళగలిగే అవకాశం ఉన్నా పాపంలోనికి పరిగెట్టే భక్తులు ఈరోజు ఉన్నారండి. నా మాట అర్థమవుతున్నాయా? హలో, మధ్యలో హలో అనేది వింటున్నారా లేదని చెప్పడం కోసమే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాను అర్థమవుతుందా? ఆనాడు భక్తులు పాపం చేయడానికి అవకాశం ఉన్నా దూరంగా పాపానికి పారిపోయారు. ఈరోజు అవకాశం లేకపోయినా కావాలని కల్పించుకొని పాపం చేసేటువంటి భక్తులున్న రోజుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరలా చెప్తున్నాను, నువ్వు మారావు అని చెప్పడానికి రుజువు ఏంటో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా పరిగెడుతున్నావా? అబద్ధాలకు దూరంగా, ద్వేషానికి దూరంగా, దేవుడు వద్దన్న ప్రతి కార్యానికి దూరంగా వెళ్ళగలుగుతున్నావా? అయ్య బాబు ఇది నాకు వద్దండి అని చెప్పగలుగుతున్నావా? పర్లేదు అయ్య గారు, అలా అలా అంటించేసుకొని పోదాం, ఎవరైనా చూస్తారా ఏంటి? మా సంఘంలో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ కోసం ఇంకొక ఆవిడ చెప్తుంది నా దగ్గరికి వచ్చి, అయ్యగారు గుళ్ళో ఎంత పెద్ద ప్రార్థన చేస్తుందండి ఈవిడ. ఏమంటుంది? ఎంత పెద్ద ప్రార్థన చేస్తుందండి ఈవిడ. అలా అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టేసుకుందండి. ఎక్కడికి వెళ్ళి అలా వెళ్ళి అక్కడ పెట్టేసుకుందంట, బయటికి రాగానే సరిపేసుకుందంట. ఆవిడని అడిగాను, ఏమ్మా ఏంటి ఇలా చేసావంట, ఏంటి సంగతి అని అంటే, అయ్యగారు
మా వాళ్ళందరూ లోకంలో ఉన్నారండి, మరి వాళ్ళు సంతోష పెట్టాలి కదండి. నేనేం మనస్ఫూర్తిగా పెట్టలేదండి. అలా 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 అంటించుకొని బయటికి రాగానే చెరిపేశాను అయ్యగారు. చాలా మంచిదమ్మ, నువ్వు నరకానికి కూడా అలా 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 వెళ్ళిపోతావు అనమాట. దేవునికి స్తోత్రం. లోకాన్ని మన బ్రతుకులో కొంచెం పడవరికి ఎంత పెద్ద కన్నం కావాలండి? పెద్ద కన్నం కావాలా మునిగిపోవడానికి? చిన్నది చాలండి, చిన్నది చాలు. మన బ్రతుకుని నాశనం చేయడానికి కూడా చిన్న పాపం చాలు, చిన్న అతిక్రమం చాలు. మన పరిశుద్ధత పాపం పోగొట్టడానికి ఈ లోకంలో ఉండే లోక కార్యాలు చిన్నవి చాలు. చిన్నవే కదండి అయ్యగారు, ఎంతమంది చేయట్లేదు. నేను మరలా చెప్తున్నాను, భక్తి విషయంలో ఇంకెవ్వరితోనూ కంపేర్ చేసుకోకండి. నువ్వు భక్తి విషయంలో కంపేర్ చేసుకోవాల్సింది ప్రభుతోనే. దేవునికి స్తోత్రం. అలా ఆవిడ అలాగే ఉంది కదండి, పర్లేదు అయ్యగారు. మా ముందు మా సంఘ పెద్ద ఎవరండి, దయచేసి నాకు క్షమించండి, ఇంక సంఘ పెద్దలు ఎవరైనా ఉన్నారేమో. ఏమండి, మా సంఘ పెద్ద అలా ఉన్నాడు కదండి, మేము అలా ఉంటే తప్పే ఉంది. నువ్వు మనుషులను చూడొద్దండి భక్తి విషయంలో. నీ భక్తికి నువ్వు మాదిరిగా ఎంచుకోవాల్సింది దేవుణ్ణి మాత్రమే. దేవునికి స్తోత్రం. మా అయ్యగారు అలా చేశారు కదండి, ఆయన అలా చేశారు కదండి, వద్దండి, ఎవరిని కంపేర్ చేసుకోవద్దండి. ఎవరి భక్తికి వాళ్ళే లెక్కప్పు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తికి ఆయన లెక్కప్పు చెప్పడు, ఆయన భక్తికి నువ్వు లెక్కప్పు చెప్పవు. నీకు నువ్వే ప్రభు దగ్గర లెక్కప్పు చెప్పుకోవాలా. కాబట్టి నీ భక్తి ఎవరితో కంపేర్ చేయాలి? అప్పుడే పాపం చేయకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఏదైనా పని చేయాలి, ఇది నా ప్రభుకి ఇష్టమా, నా ప్రభు చేశారా, నా ప్రభు ఇదే కండిషన్లో ఉండి ఆయన ఏం చేస్తారు అని ఆలోచన చేసి చూడు, పాపానికి దూరంగా పరిగెట్టేస్తావు. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడాలి, లేకపోతే ఎక్కడో తప్పు చేయాలి, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాలా. ఒక ఆయన అడిగాడంట మా నాన్నగారిని, పెద్ద అయ్యగారిని, ఏమనంటే, అయ్యగారు సినిమా హాల్కి వెళ్ళొద్దని ఎక్కడ రాయబడిందండి బైబిల్లో? ఏమని అడిగాడండి? సినిమాలకి వెళ్ళొద్దని వాక్యంలో ఎక్కడుంది? నేను వెళ్తానండి అన్నాడు. అయ్యగారు ఏం చెప్పాలి అర్థం కాక కాసేపు ఆగి, సరే బాబు, నీ దేవుడు సినిమా హాల్కి వస్తే నువ్వు సినిమా హాల్కి వెళ్ళు. ఎలాగండి? నీ దేవుడు సినిమా హాల్కి వస్తే ఆయన కూడా సినిమా చూస్తే నువ్వు వెళ్ళి చూడు. అయ్యి బాబా ఆయన రాడు కదండి, ఆయన రాని చోటు నువ్వెందుకు వెళ్తున్నావు? ఇప్పుడు చెప్పండి, ఆయన చెయ్యండి, ఆయన చూడండి, ఆయన వద్దంది మనం ఎందుకు చేయాలి? ఆయన పరిశుద్ధుడు, మనం కూడా. మనం ఎవరు బిడ్డలం అండి? మనం దేవుని బిడ్డలం, దేవుని వెంబడించాల్సిన వాళ్ళం, దేవునికి నచ్చినట్లు బ్రతకాల్సిన వాళ్ళం, ఆయనని ఈ లోకానికి చూపించాల్సిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉంటారు కదండి, ఆ పిల్లని చూడగానే వెంటనే చెప్పేస్తాం, నువ్వు పలానా ఆవిడ కూతురు కదమ్మా అని. ఎలా చెప్తున్నావు? ఆవిడ మాటలో, ఆవిడ రూపో, ఆవిడ నడవడికో, ఆవిడ చేతులు ఊపడమో నడ్డమో, ఏమంటే ఆవిడ చేసే యాక్టింగ్ ఏదో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరిది మనకు కనిపిస్తుంది కాబట్టి, ఓ ఈవిడ ఆడపిల్లే అంటాం. ఇప్పుడు నీలో దేవుడు ఇతరులు కనిపించాలంటే ఆయన మాటలు నీలో కనిపించాలా, ఆయన పరిశుద్ధత నీలో. వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు పాస్టర్ గారు, వీళ్ళు అందరిలో మాట్లాడరండి. ఒకసారి మేము నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఒక ప్లేస్లో ఒక రోడ్డు పక్కన ఈ సోడాలు అమ్ముతారు కదా, కలర్ సోడాలు, అక్కడ ఆగాం. ఒక ముసలావిడ అమ్ముకుంటుంది. ఆగి, అమ్మ ఒక సోడా ఇస్తారా అని అడిగాం. ఆవిడ వచ్చి పట్టుకొచ్చి సోడా ఇచ్చి కిందకి మీదకి చూసి అంటుంది, అయ్యగారు మీరు దేవుని పెట్టే కదండి అంటుందండి. దేవునికి స్తోత్రం. ఎలా అడిగిందండి? అయ్యగారు మీరు దేవుని పెట్టే కదండి అన్నాను. అవునమ్మా, నువ్వెలా చెప్పావు? అయ్యగారు మిమ్మల్ని చూస్తే మాకు తెలిసిపోతుందండి, మేము కూడా దేవుని పెట్టడమే. దేవుని బిడ్డ ఎలా ఉంటుందో మాకు తెలుసు అయ్యగారు, మీ మాట చాలా మృదువుగా ఉందండి. నన్ను ఎవరు అమ్మా ఒక సోడా ఇస్తారా అని అనేవాళ్ళు ఎవరు? అమ్మ ఒక సోడా అయ్యి, సోడా అయ్యే అన్నవాళ్ళే తప్ప ఇంత మర్యాదగా పిలిచిన వాళ్ళు ఎవరు లేదు. బాబు మీరు నిజంగా దేవుని పెట్టలేరండి. దేవునికి స్తోత్రం. గొప్ప కోసం చెప్పట్లేదు, నీ మాట ద్వారా కనిపించాలా వీరు దేవుని బిడ్డలే అని. గొడవ పడాల్సిన సమయం వచ్చింది అనుకుందాం. అందరైతే గొడవ పడతారు, కానీ దేవుని బిడ్డలు గొడవ పడరు. నువ్వు సైలెంట్గా ఉండిపోయావు, ఎవరికి అర్థం కాదు, ఏంటి ఎంత అవమానిస్తా నేను సైలెంట్గా ఉన్నారు. వారు దేవుని బిడ్డలండి, ఎలా పడితే అలాగా గొడవ పడరు, ఎలా పడితే అలా మాట్లాడరు. వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. కనిపించాలా వద్దా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీలో నుంచి యేసు క్రీస్తు ప్రభు వారు కనబడడానికి నువ్వు మారాలి. అలా మారాము అని చెప్పడానికి మొదటి మాట
పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాటకు వచ్చేస్తున్నాను, సమయం అయిపోతుంది. రెండవ మాట ఏంటో తెలుసా? విశ్వాసంతో ఉండాలి. మీ అందరికీ ఏమైనా అనిపించిందా ఈ రెండో మాట అనగానే? అయ్యే పాస్ట్ గారు ఫస్ట్ నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు ఈయన. విశ్వాసం లేకుండా మేము విశ్వాసం అయిపోయామండి? చెప్పండి. మీరు అందరూ ఈ మనసులో ఈ ఆలోచన రాలేదా? విశ్వాసం లేకుండానే మేము విశ్వాసం అయిపోయామా? గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అందరిలోనే ఉంది, కానీ ప్రభువుకు కావాల్సిన విశ్వాసం లేదండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? విశ్వాసం అందరిలోనే ఉంది, కానీ ప్రభువుకు కావాల్సిన విశ్వాసం లేదు. అదేంటండి పాస్టర్ గారు? విశ్వాసం అంటే విశ్వాసమే కదా, అందులో మళ్ళీ ప్రభువుకు కావాల్సిన విశ్వాసం ఏంటి? విశ్వాసం 3 రకాలండి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది దయ్యాల విశ్వాసం. ఏ విశ్వాసం? ఈయన ఏదో ఒట్టి మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారేమో. దేవుని లేఖనాన్ని తీసి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. నేను త్వరగానే దేవుని మాటలు చెప్పేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి. అక్కడ రాయబడింది దయ్యాల విశ్వాసం ఉంది. దయ్యాలు కూడా దేవుని మాటలు విని వణుకుతున్నాయి. 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మడం మంచిదే, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇదేం విశ్వాసం అండి? దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్మి వణుకుతున్నాయంట. ఇంకా ఓ పని ఎక్స్ట్రాగా చేస్తున్నాయి, వణికిపోతున్నాయి. మనం వణుకుతాం ఏంటండి? దేవుడు గొప్పడని చెప్పడం ఎక్కువ మనకి. అవి ఏకంగా నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. అంత మాత్రాన దయ్యాలు పరలోకం వెళ్తాయండి? చెప్పండి, మాట్లాడాలి ఒకసారి అందరూ. నమ్మి వణికినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. ఇది దయ్యాల విశ్వాసం. అనగా నోటితో చెప్తాయి, కానీ హృదయంలో దేవునికి చోటు ఉండదండి. శానాన్ని దయ్యం పట్టినట్టు దేవుని ఏమని సంపాదించాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? అంత బాగా ఎప్పుడైనా మనం దేవుని పిలిచామండి? సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు. అసలు యేసయ్యా తండ్రి అని ప్రార్థన చేస్తాం మనం, అవును కదండి? ఎంత బాగా పిలుస్తున్నాయో అంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాయా? వెళ్ళవండి. ఇప్పుడు నోటితో ఎన్ని కబుర్లు చెప్పినా హృదయంలో దేవునికి చోటు లేకపోతే అది దయ్యాల విశ్వాసం. ఇది మొదటి రకం. ఎవరిలో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. అయ్యగారు దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి అయ్యగారు అంటారు, ఆదివారం గుడి మానేస్తూ ఉంటారు. ఏమండి? అయ్యగారు దేవుడు లేకపోతే మేము ఒక్కరోజు కూడా బ్రతకలేమండి అంటారు. కోటాలు పెడితే కోటాలు ఎగ్గొడేసి ఫంక్షన్లో పోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగానే దేవుడిని కలిగి ఉన్నామా? దేవుని పట్ల మన విశ్వాసం ఉందంటారా? ఏమోనండి, నేను చెప్పమన్నాయి చెప్తున్నాను, ప్రభు చెప్పమన్నాయి చెప్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఇది దయ్యాల విశ్వాసం. వీరు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదండి. రెండో విశ్వాసం చూడండి, క్రియలు లేని విశ్వాసం, డెడ్ ఫెయిత్, మృత విశ్వాసం, చచ్చిపోయిన విశ్వాసం. వీళ్ళు విశ్వాసులే కానీ వీళ్ళ విశ్వాసం చచ్చిపోయింది. ఎలాగో చెప్తాను చూడండి. 26వ వచనం. ప్రాణము లేని, 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఇది రెండో రకం అండి. వీళ్ళు అయ్య బాబు యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అంటారు, గుడికి వస్తారు, గుడిలో ఉంటారు, కానీ ఏ పని చేయరండి. దేవుడు వారికి ఎంత ఇష్టమో చూపించే ఏ పని వారు చేయరు, క్రియలు ఉండవు. ఇది చచ్చిపోయిన విశ్వాసం అండి, మృత విశ్వాసం. దయతో జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుకు కావాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? డైనమిక్ ఫెయిత్, క్రియలు కలిగిన విశ్వాసము. దేవునికి స్తోత్రం. చూడండి, అదే అధ్యాయము 22వ వచనం రాయబడింది, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలన్నా, ఇదిగో నువ్వు మారావు అని చెప్పడానికి రుజువుగా నీ విశ్వాసం కనిపించాలన్నా నీ విశ్వాసంలో క్రియలు ఉండాలి. హల్లెలూయా. నా మాటలు వింటున్నారు అందరూ? ఏ ఉండాలా? క్రియలు ఉండాలి. ఏంటి ఆ క్రియలు? మరలా ఇది ఒక పెద్ద ప్రశ్న. విశ్వాసంలో ఉండాల్సిన క్రియలు ఏంటండి పాస్టర్ గారు? త్వరగా నేను 3 విషయాలు మరలా అందులో జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం. త్వరగా చూడండి. క్రియలు కలిగిన విశ్వాసం దేవునికి నచ్చిన విశ్వాసం. అలా క్రియలు కలిగిన విశ్వాసంలో మనం కలిగి ఉండాల్సిన క్రియలు ఏంటో తెలుసా? నెంబర్ 1 చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి. దేవునికి స్తోత్రం.
మీ విశ్వాసం అందరికీ తెలియాలండి. అనగా నీ విశ్వాసం అందరికీ తెలిసేలాగున భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం పలానా వాళ్ళ ఇంటికి వెళ్దాం. మా బంధువులందరికీ అలవాటండి. ఆదివారం పూట డానియల్ పాస్టర్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏమనుకుంటారు వాళ్ళు? ఆదివారం పూట ఎవరన్నా డానియల్ పాస్టర్ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ప్రార్థనకు పోతారు. మరో సాయంత్రం 4 గంటలకో 6 గంటలకో ఇంట్లో కనబడతారు. అందరికి ఏమి నోటెడ్ అయిపోయింది, ఆదివారం వీళ్ళు ప్రభు సన్నిధిలోనే. శుక్రవారం ఎవరైనా మా ఇంటికి రావాలంటే తినడానికి రారండి. ఎందుకు? మేము తినం, ఎవరికి పెట్టాం. అర్థమవుతుందండి? మేము తినం, ఇంకెవరికి పెట్టాం. శుక్రవారం ఉపవాసం అండి, ఉపవాసం ఉండాలా దేవుని సన్నిధిలో. ఎవరైనా మా ఇంటికి రావాల్సి వస్తే శుక్రవారం ఉపవాసం ఉండే వస్తారండి. వచ్చి మాతో కాసేపు ఉండి చక్కగా ప్రార్థన చేసుకుని పోతారు. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా పెద్దోళ్ళు దైవజనులు వచ్చారంటేనే వాళ్ళు ఉపవాసం లేము, మరొక రోజు ఉన్నామని అంటే వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తాం. తప్పితే మేము తినం, వాళ్ళకి పెట్టాం. దేవునికి స్తోత్రం. ఏమని నోటెడ్ అయిందండి? వీళ్ళు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు బొవ్వెట్టరు. అర్థమవుతుందండి? నియామక కూటాల్లో ఇదిగో వీళ్ళ విశ్వాసం, వీళ్ళు ఏమండి ఎవరికి హాని చేయరు, ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఇది నోటెడ్ అండి. ఆ పాస్టర్ గారి జోలికి ఎవరు వెళ్ళకూడదండి, ఎందుకంటే వాళ్ళు ఎవరి జోలికి రారు. దేవునికి స్తోత్రం. ఏమండి పైగా వాళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళండి, మేము కొంచెం కాస్త ఒక మూలలు ఉంటాం. మా వీధిలో ఎవ్వరికి ఇవ్వని గౌరవం మాకు ఇస్తారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు అండి, దేవుని పాస్టర్ గారు. ఈయన అందరినీ చాలా మర్యాదగా చూస్తాడు. ఈయన చాలా మర్యాదగా అందరినీ పలకరిస్తారు. వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ విశ్వాసము లోకంలో ప్రచురించబడాలా. దేవునికి స్తోత్రం. అమ్మో ఆమె జోలికి మనం వెళ్ళకూడదు. అమ్మో ఆవిడ ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. అమ్మో ఆవిడతో గొడవకి వెళ్తే దేవుడు చెత్తడు. తెలియాలా వద్దా? అంతేగాని అమ్మ బాబా ఆవిడ జోలు, ఆవిడ నోట్లో నోరు ఎట్టకూడదండి అయ్యగారు. అయ్యి బాబు నోరేసుకొని పడిపోద్ది. ఇలాంటి మాటలు రాకూడదండి మనతోటి. ఏం రావాలి? మన విశ్వాసము లోకంలో ప్రచురించబడాలి. మొదటి క్రియల్లో మొదటి క్రియ. రెండోది సండి చూడండి, 11వ వచనం ఆఖరిలో రాయబడింది, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో మనం కలిగి ఉండాల్సిన క్రియ ఏంటో తెలుసా? మన విశ్వాసం వల్ల మరొకరు ఆదరించబడాల. దేవునికి స్తోత్రం. మనల్ని చూసి ఇంకొకరు అబ్బా వీళ్ళని చూసి మనకు ఎంత నెమ్మది కలుగుతుందండి. ఏమండి మనసు నెమ్మది లేని వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట మాట్లాడితే, అమ్మ నీతో మాట్లాడిన తర్వాత నా మనసు ఎంత కుదుటపడిందమ్మా, నాకు చాలా ప్రశాంతత వచ్చిందమ్మా చెప్పగలుగుతున్నారా? నీతో మాట్లాడినారు, అయ్యో బాబా ఆవిడతో మాట్లాడితే వారం రోజులు పోవాల్సిన 2 రోజులకే. మన వాళ్ళు చాలామంది బాగునేళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా పరామర్శిస్తారండి. మీరు సాధారణంగా చూస్తారు బయట వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు బాగునేళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యో ఇలాంటి జబ్బే మొన్న ఆడికి వచ్చింది, ఏమండి చచ్చిపోయాడు, 2 రోజులకి చచ్చిపోయాడండి. ఏమండి ఈవిడ ఏకంగా నిజానికి 1 నెల రోజులు బ్రతుకుతుందండి. కానీ ఈడు అన్న మాటల వల్ల 2 రోజులు కాదు 1 రోజు చచ్చిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం ఎవరితోనైనా మాట్లాడితే, మనల్ని ఎవరైనా చూస్తే వాళ్ళు ఆదరించబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వీళ్ళని చూస్తే మాకెంత నెమ్మది కలుగుతుందో, వీళ్ళతో మాట్లాడితే మాకెంత ఉద్యోగం కలుగుతుందో, వీళ్ళతో మాట్లాడితే చచ్చిపోవాలనుకున్నా కూడా మాకు బ్రతకాలనిపిస్తుంది. ఒకరోజు నాకు ఒక అక్క ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి ఇలా అంది, తమ్ముడు నేను చాలా బాధలో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మిమ్మల్ని చూపించి మీతో మాట్లాడమన్నారు, చెప్పండి అక్క ఏమైంది? చాలా విషయాలు చెప్పింది. కాసేపు మాట్లాడాను, ధైర్యం చెప్పాను, దేవుడు మనల్ని వదిలేడక్క అని చెప్పాను, ప్రభు మనల్ని చూస్తాడక్క ధైర్యంగా ఉండు అని చెప్పాను. 1 వారం తర్వాత నాకు ఫోన్ చేసిందండి మరలా. వింటున్నారా? ఆవిడ ఫోన్ చేసి ఏమన్నా తెలుసా? తమ్ముడు నీకు ఆ విషయం తెలుసా? చెప్పమ్మా. చెప్పక్క. నీకు 1 వారం క్రితం ఫోన్ చేశానే, ఆ ఫోన్ చేస్తున్నప్పుడు నా కండిషన్ ఏంటో తెలుసా? ఉరితాడు వేసుకొని ఫ్యాన్కి చచ్చిపోదాం అనుకొని రెడీగా ఉండి, ఇంకా చచ్చిపోదాం అనుకున్న టైంలో ప్రభు నాకు ఈ ప్రేరేపణిస్తే నీతో మాట్లాడాను. నీతో మాట్లాడిన తర్వాత నేను చచ్చిపోవాలనుకున్న ఆలోచన మానేసి నాకు బ్రతకాలనిపించింది. దేవునికి స్తోత్రం. అంతకంటే
సంతోషం ఇంకేముంటుందండి మనకి? మన మాటల వల్ల ఒకరు ఆదరించబడాలా. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని చూసినప్పుడు మరొకరు ప్రోత్సహించబడాలా. దేవుని లేఖనం చెప్తుంది, ఈ మాటల వల్ల ఒకరినొకరు ఆదరించుకోండి, ప్రోత్సాహపరుచుకోండి, ఒకరినొకరు ప్రేరేపించుకోండి, పురికొల్పుకోండి అని దేవుని లేఖనం చెప్తా ఉంది. మన విశ్వాసము క్రియారూపం దాల్చిందని చెప్పడానికి మన వల్ల మరొకరు ఆదరించబడాల. దేవునికి స్తోత్రం. మూడో విషయం చెప్తున్నాను, విశ్వాస క్రియల్లో మూడోది ఏంటో తెలుసా? చూడండి, అదే అధ్యాయం, రోమాపత్రిక 17వ వచనం, మొదటి అధ్యాయం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, ఆ మాట మెల్లిగా చదవండి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. మన విశ్వాసాన్ని చూచి మరొకరికి విశ్వాసం పుట్టాలండి. దేవునికి స్తోత్రం. మనం దేవుని నమ్ముతున్న విధానాన్ని చూసి, మనం దేవుని భక్తి చేస్తున్న విధానాన్ని చూసి మరొకరికి నమ్మాలనిపించాలా. అదే కదండి విశ్వాస క్రియ. ఈరోజు చాలామంది మన భక్తి చూసి పారిపోతున్నారు వెనకలకే. ప్రియులారా, యేసు ప్రభుని చూసిన వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసారండి. ఎలా వచ్చేసారు? యేసు ప్రభు వెళ్తూ ఉంటే వెనకాల కొన్ని వేల మంది జన సమూహము వెళ్తూ ఉండేది. దేవుని కోసం ఆయన రాకముందే ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి కొన్ని వేల మంది ఆయన కోసం ఎదురు చూసేవారు. ఎలా అంటే ఆయనలో ఉన్న దేవుని పట్ల ఉన్న ఆయన నమ్మకం, దేవుడు చేసిన కార్యాలు, ఆయన చేసిన కార్యాలు ఇంకొకరికి విశ్వాసం కలిగేలా చేశాయి. ఒక మహాభక్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఇదిగో నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? ఏమండి, అప్పటిదాకా దేవుణ్ణి వెంబడిస్తున్నవాడే, ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నవాడే, అయినా ఆడికి ఆశ పుట్టింది కొత్తగా. ప్రభువుని చూడగానే నేను ఇంకా నిత్య జీవానికి వెళ్ళిపోవాలంటే నీ దగ్గర ఏదో కొత్తది ఉంది, అదేదో నాకు ఇచ్చేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతానని. దేవునికి స్తోత్రం. నేను చూసిన వాళ్ళకి ఎవరికైనా నేను ప్రభువుని నమ్ముకోవాలని ఆశ పుడుతుందా అండి? అలా పుడితే నీ విశ్వాసము క్రియలు కలిగిందే. దేవునికి స్తోత్రం. వీళ్ళని గుర్తుపెట్టుకొని, నువ్వు మారావు అని చెప్పడానికి నీ బ్రతుకులో పరిశుద్ధత ఉండాలి. నువ్వు మారావు అని చెప్పడానికి నీ బ్రతుకులో క్రియలు కలిగిన విశ్వాసము ఉండాలండి. మూడో మాట చెప్తున్నాను, నువ్వు మారావు అని చెప్పడానికి ఉండాల్సిన మూడో రుజువు ఏంటో తెలుసా? కృతజ్ఞత ఉండాలండి. ఏ ఉండాలా? అందరూ చెప్పండి. తెసలోనిక పత్రికలో రాయబడింది, మొదటి అధ్యాయం 5వ వచనంలో, 5వ అధ్యాయంలో, మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయం రాయబడి ఉంటుంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ప్రభువునందు మీకు దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. చూసేయండి, మీరు నాకు అసలు అలా చూస్తున్నారు, అసలు ఉందా లేదా అయ్యగారు ఏది చెప్పేస్తున్నారు అన్నట్టు. చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఏమండి, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు దేవుని పట్ల అమితమైన నమ్మకం కలిగిన వాడు. ఎంత నమ్మకం తెలుసా అండి? ఆయన మనిషిగా బ్రతికినందుకు ఈ లోకంలో ప్రార్థన చేస్తూనే బ్రతికాడండి. అంగలార్చాడు, రోదనం చేశాడు. దేవుని పట్ల ఎంత నమ్మకం అంటే ఆయన అంటాడు, నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను. ఆయన చెప్పింది కాకుండా వేరుగా నేను ఏది చేయట్లేదు. ఆయన నేను కలిసే ఉన్నాం, వేరుగా లేము. నన్ను చూసిన వాడు నా తండ్రిని. ఇన్ని మాటలు ఎలా చెప్పాడయ్యా అంటే, కుమారుడైన దేవుడు తండ్రి పట్ల కలిగినటువంటి నమ్మకం అలాంటిది. దేవునికి స్తోత్రం. ఆయన కృతజ్ఞత కలిగిన వాడా కాదా? ఎన్నిసార్లు ప్రభుని స్తుతించాడో. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఎలాగూ ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను చెప్పాడా లేదా? హలో, ఏదో అయ్యగారు మీరు చెప్పుకొని పోనని చూస్తున్నారు నాకు కలిసి. ప్రియులారా, ఈరోజు ఈ కాలం ఎలా ఉందో తెలుసా? కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతున్న దినాల్లో ఉన్నాం. దేవుని లేఖనం చెప్తుంది, అంత్య దినాల్లో కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞత లేని తరము వచ్చేస్తుంది అని. ఏమండి, మేలు చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటే ఆ వ్యక్తి పట్ల మనకి ఏమండి గౌరవ భావం ఉంటుంది. అవునా కదా? ఎవరైనా మన కష్టంలో మనకు సహాయం చేశారనుకుందాం, వారి పట్ల మనకు ఎలాంటి ఆలోచన ఉంటుంది? అతను కనబడ్డ ప్రతిసారి ఈయన లేకపోతే ఆ రోజు నేను చాలా ఇబ్బంది పడేవానండి, దేవుళ్ళ వచ్చి మాకు సాయం చేశారు. ఏమండి, లోకంలో ఒక మనుషుడు మనకు ఏదో ఒక చిన్న సాయం చేస్తేనే మనం కాస్తో కోస్తో గుర్తెట్టుకుంటామే. నీకు అర్థమవుతుందా దేవుడు నీ పట్ల ఎంత మేలు చేశాడు? ఈ లోకంలో ఎప్పుడో నాశనం అయిపోతుంది నీ బ్రతుకును
తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి ఆయన బిడ్డగా మార్చి విలువ నీకు ఇచ్చాడు. ఈరోజు చాలామంది అంటారు, వీటి నెత్తి మీద ₹10 పెట్టినా రూపాయికి ఎవడు కొనలేండి అని అంటారండి. కొంతమంది పిల్లల్ని చూసి ఆడే పని చేయకపోవడం చూసి, దేశంలో ఊరి మీద తిరగడం చూసి, వీడి తల మీద ₹10 పెట్టినా ఎవడు రూపాయి కొండండి, ఆడి వాల్యూ లేదన్నట్టు మాట్లాడతారు. ఒకప్పుడు మనం లోకంలో అలాగే ఉన్నాం, మనకు విలువ లేదు. లోకంలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు, అపవాది చేతిలో ఉన్నప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మన విలువ అంతే. కానీ ఇప్పుడు మన విలువ ఏంటో తెలుసా? యేసు రక్తమంత విలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తానికి లోకంలో ఏ శరాబు విలువ కట్టలేడు. నీ విలువ ఎంతో తెలుసా? ఆయన రక్తమంత విలువ. ఆయన ప్రాణం ఇచ్చుకున్నాడండి నిన్ను, ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. ఈ లోకంలో ఎవ్వరికి లేనంత విలువ నీకు ఇచ్చాడు. ఏమండి, మీ ఇంట్లో మీ కొడుకు నీ మాట వింటాడా అండి? గట్టిగా చెప్తే నీ మాట నీ కొడుకు ఎండో, నువ్వు గట్టిగా మాట్లాడితే మీ ఆయన నీ మాట ఎండు, మీరు గట్టిగా మాట్లాడితే మీ ఆవిడ మీ మాట ఎందో, మీ అమ్మ నాన్న మీ మాట ఎండు. కానీ మీ మాట ఎవరు వింటారు తెలుసా? పరలోకం వింటుందండి. దేవునికి స్తోత్రం. అయ్యా నాకు బాగాలేదయ్యా, నన్ను కనుకరించు అని నీ రోగం పోతుంది. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధల నుంచి విడుదల చేయండి, ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నీ మాట వినకపోయినా నీ మాట దేవుడు వింటున్నాడు. ఎలా అంటే నీ విలువ యేసు రక్తమంత విలువ. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ఉండాలా వద్దా? ప్రభువా యాపాటి వాడినయ్యా, యాపాటి దాని నాయన, ఎందుకు పనికిరాను నా బ్రతుకయ్యా, నన్ను ప్రేమించావు నాయన. నేను ఎప్పుడు రోజు ప్రారంభించే ఫస్ట్ ఆ మినిట్, తొలి నిమిషం ఇలాగనే ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా ఈరోజు కూడా నన్ను ప్రేమించి నాకు కొత్త రోజు ఇచ్చావు. రాత్రే చచ్చిపోతాను అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్త రోజు నాకు ఆయుష్ ఇచ్చావు. నీకు చాలా వందనాలయ్యా. ఈ రోజంతా నేను నీకు ఇష్టంగానే బ్రతకాలి, నాకు సహాయం చేయవు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ రోజంతా ఏదో తెలుసో తెలియక నువ్వు చెప్పిన పని ఏదో చేశాను, ఇదిగో ఈ రాత్రి మళ్ళా నేను పడుకుంటున్నాను. ఒకవేళ ఈ రాత్రే నీ రాకడైనా నా పోకడైనా నన్ను మాత్రం నేను రాజ్యంలో చేర్చుకొని ఆయన, నేను చేసిన తప్పులు పొరపాట్లు క్షమించు, నన్ను అంగీకరించు ప్రభు అని ప్రార్థన చేసుకునే పడుకుంటానండి. మీకు అర్థం కావాలి, ఈరోజు నేను బ్రతుకుతున్న ప్రతి క్షణం ప్రభు దయ వల్లే బ్రతుకుతున్నాను అని. అలా అర్థమైతే కృతజ్ఞత ఉంటుందా ఉండదా? ఇలా చాలామందికి లేదండి. దేవుని నిర్లక్ష్యం చేయడానికి, దేవుని మాట వినకపోవడానికి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతకడానికి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి, 9 గంటలకు ఆరాధన అంటే 9:30కు రావడానికి, ఉపవాస ప్రార్థనలు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండకపోవడానికి నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది తెలుసా? దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టేయాలండి, ప్రాణం పెట్టేయాలి. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు, ఈ బ్రతుకు నీది. ఏం చెప్పాలి? ఈ జీవితం నీది. నువ్వే నన్ను కన్నావు, నువ్వే ఈ లోకంలో నన్ను ప్రత్యేకపరిచావు, విలువలేని నాకు విలువ ఇచ్చావు, నీ బిడ్డగా మార్చేసావు. ఏమండి, మీరు ఎప్పుడైనా ఈ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తే మనల్ని ఏమంటారు? మీరు దేవుని బిడ్డలు కదండి అంటారు. అవునా కదా? ఏమంటారు మనల్ని? మీరు దేవుని బిడ్డలు కదా అంటారు. అంటే మనం దేవుని బిడ్డల మీద వాళ్ళెవరో? హలో, ఎవరండి వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మనం ఏం వాళ్ళని అనవసరం అవసరం లేదు. మనం దేవుని బిడ్డలము అన్న పేరు దేవుడిచ్చాడండి. నువ్వు సంపాదించింది కాదు. చాలామంది అంటారని పాస్టర్ గారు ఇలాగా, మేము దేవుణ్ణి నమ్మేసుకున్నాం, మేము దేవుణ్ణి నమ్మేసుకున్నాం. మనం దేవుణ్ణి నమ్మడం ఏంటండి? ఆయన నమ్మి మనకి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి నమ్మడం కాదు, ఆయన నేను కావాలని పిలిచి తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి నీకు ఆయన పాత్రగా మార్చి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన దయది. ఇది గుర్తొస్తే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటామండి. ప్రభువును వదలం. ఈరోజు మనలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి కనబడకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా మారలేదండి. ఏమవుతుంది? ఇంత దైవజనులు ఆ సహోదరులు ప్రార్థన చేసి మనం ఇంకా మారలేదు. మారాలి. ఈ రాత్రి చెప్తున్నాను, ఏమవ్వాలి మనం? ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి రుజువు ఉంది. నీలోకి ప్రభు వచ్చాడని చెప్పడానికి రుజువేది. మారావా? మారని స్థితి ఉందా? పరిశుద్ధత ఉందా? విశ్వాసం ఉందా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రియులారా, నువ్వు మారితే నీలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు బయటకు కనిపిస్తారు. తండ్రి ఆశను నెరవేరుస్తావు, తండ్రిని సంతోషపరుస్తున్నావు. అప్పుడు నీకు కావాల్సినవన్నీ దేవునికి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది అడుగుతుందండి, ఏది అడుగుతుంది, నువ్వు ఏమి అడుగుతుంది